కోడ్ ముగియగానే కమిషన్ కార్పొరేషన్ పదవులట. కనీసం 15 నుంచి 20 నామినేటెడ్ చైర్మన్ల నియామకంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి. విద్య, వ్యవసాయం ఇక కమిషన్లుగా మార్పు. ఎడ్యుకేషన్కు ఆకునూరి మురళి, అగ్రికల్చర్కు కోదండరెడ్డి పేర్ల పరిశీలనట. రాష్ట్ర మంత్రులు, డీసీసీల నుంచి సీఎంకు చేరిన సీనియర్ నేతల పేర్లు. లోక్సభ, అసెంబ్లీ టికెట్లను త్యాగం చేసిన వారికి ప్రయారిటీ అట. ఈ కోడ్ ముగియగానే ఇస్తారట. ఇప్పుడు ఎవరికి ఇస్తారు మరి ఇవి? మనం ఫస్ట్ ప్రియారిటీగా అనుకోవాల్సింది తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళకి పదవులు దక్కాలి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిన వాళ్ళు, తెలంగాణ కోసం జైళ్ల పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. ఒక్క పదవి కూడా ఇంతవరకు వాళ్ళ చేతికి రాలే, ఒక్కటన్న కనీసం. ఎంతోమంది ఉన్నారు, అంతా వాళ్ళు ఎమ్మెల్యేల టికెట్ కోసం, ఎంపీల టికెట్ కోసం అడిగిన వాళ్ళు. కనీసం కార్పొరేషన్ చైర్మన్ల పదవులు కూడా వాళ్ళకి ఇవ్వరా? మెజారిటీ వాళ్ళకే ఇవ్వాలి. ఓయూ ఉన్నది, ఆయన కేయూ కూడా ఉన్నది, అండ్ మిగతా యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. ఆలోచించండి, ఫిల్టర్ చేయండి అందులోంచి మంచి వాళ్ళని గట్టిగా. సో ఇప్పుడు మీ మీద ఉన్న అపవాదం ఏంది? మొత్తం మీరు బయట నుంచి వచ్చిన వ్యక్తులకి, గతంలో కేసీఆర్ మీద ఏముండే, ఇదే ఉండే. అయినా కేసీఆర్ హయాంలో ఎంతో కొంత ఓయూ నుంచి అక్కడిక్కడి నుంచి ఉన్న యూనివర్సిటీ స్టూడెంట్స్కి కొన్ని పదవులు వచ్చినాయి. కొంతమంది ఎమ్మెల్యేలుగా అయినారు, కొంతమంది ఎంపీలు అయినారు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు వచ్చినాయి. మరి మీరు ఆ పని చేయాలి కదా, అంతకు డబల్ ఇవ్వాలి కదా. మీరు మార్పు అంటే అదే కదా. ఇప్పుడు చాలామంది మీ పార్టీలో హార్డ్ కోర్గా పనిచేస్తూ ఉన్నారు, పార్టీ పక్షాన నిలబడి. కేసీఆర్ ప్రభుత్వం మీద 10 ఏళ్ళు వాళ్ళు పోరాటం చేసిరు. మరి వాళ్ళకి కనీసం ఈ చైర్మన్ పోస్టులను ఇవ్వండి. మళ్ళా సగం ఆంధ్ర, సగం తెలంగాణ వ్యక్తులకి మొన్నటిదాకా 10 ఏళ్ళుగా అక్కడ అధికారం అనుభవించి పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టి బాగా పైసలు సంపాదించి చివరి నిమిషంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనుకున్నప్పుడు ఇందులో దూకిన వాళ్ళకి మళ్ళా చైర్మన్ పదవులు ఇస్తే మిమ్మల్ని ప్రజలు కానీ తెలంగాణ సమాజం కానీ క్షమించదు. ఎందుకంటే మీరు మొన్న ప్రకటించిన 35 దాంట్లో కూడా చాలా దారుణంగా ఉన్నది అది లిస్టు. ఒక్కసారి వార్త చూద్దాం. రాష్ట్రంలో పలు కీలకమైన కార్పొరేషన్లు, కమిషన్లకు చైర్మన్లను నియమించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 37 కార్పొరేషన్లు, మరికొన్ని కమిషన్లకు చైర్మన్లు నియమించింది. తాజాగా మరో 15 నుంచి 20 కార్పొరేషన్లతో పాటు కొన్ని కమిషన్లకు చైర్మన్లు నియమించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. మరో వారంలో ఈ నియామకాలు పూర్తి చేయాలి అనే పట్టుదలతో రేవంత్ ఉన్నట్టు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లోపు ఎలక్షన్ కోడ్ కూడా ముగియనుండడంతో ఆ వెంటనే ఆర్డర్ కాపీలు నేరుగా నేతలకు అందిస్తారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేసిన నాయకులకు ఈ నామినేటెడ్ పోస్టుల్లో టాప్ ప్రయారిటీ ఇస్తారట. ఇదే సమయంలో ఈ రెండు, ఇప్పుడు త్యాగం అంటే ఏంది? ఇప్పుడు జగ్గారెడ్డి గారు ఉన్నారు, జగ్గారెడ్డి గారు ఆయన టికెట్ ఇచ్చిరు, ఆయన ఓడిపోయిండు. ఆయన భార్యకి టీఎస్ఐఐసి చాలా పెద్ద పోస్టు, చైర్మన్ పదవి ఇచ్చారు. ఆయన టోటల్ గాంధీ భవనో లేకపోతే ఇంకోటి మొత్తం వ్యవహారాలు ఆయనే చూస్తున్నారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇప్పుడు ఇది త్యాగం అనాలా? అంటే ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్తే వీటిని త్యాగం అనాలా? ఇదే సమయంలో ఈ రెండు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులకు కూడా ఇందులో ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు మాత్రం నామినేటెడ్ పదవులు ఇవ్వొద్దని సీఎం నిర్ణయించినట్టుగా సమాచారం. ఎక్కడ నిర్ణయం? ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్, కానీ నిర్ణయం ఏడుంది అక్కడ? పార్టీ నిబంధనల మేరకు వీరికి పదవులు ఇవ్వడం కుదరదని తనను కలిసిన నాయకులకు రేవంత్ ఇప్పటికే స్పష్టం చేసినట్టు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. కీలక కార్పొరేషన్లన్నింటికీ చైర్మన్లట. ఆర్టీసీ, సివిల్ సప్లై, బెవరేజెస్, రెడ్కో, రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్, మూసీ రివర్ ఫ్రంట్, హుడా ఇలాంటి కీలక కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడం పైన సీఎం రేవంత్ దృష్టి పెట్టారు. వీటితో పాటు విద్యా, వ్యవసాయ రంగాలకు ఈసారి కొత్తగా కమిషన్లు ఏర్పాటు చేసి
వాటికి విద్యా కమిషన్కు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళిని, వ్యవసాయ కమిషన్కు కాంగ్రెస్ సీనియర్ నేత కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డిని నియమించబోతున్నారట. త్వరలో జిల్లా, మండల, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నందున వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ పదవుల పంపకంపై సీఎం ఫోకస్ పెట్టినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొదటి విడతలో చాలా మంది సీనియర్లకు నామినేటెడ్తో పాటు ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి కీలక పదవులు దక్కినాయి. అప్పుడు ఆ పదవులు దక్కని మరికొందరు సీనియర్లను ఇప్పుడు మొదటి ప్రాధాన్యతగా గుర్తించి ఆ పదవుల్లో నియమిస్తారట. గాంధీ భవన్కు చేరిన అర్హుల పేర్లట. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే ఇందులో కూడా చాలా పెద్ద గూడుపుటానే ఉంటుంది. ఇందులో కూడా వీళ్ళు సామాజిక న్యాయం పాటిస్తారని అయితే నాకైతే అనిపిస్తలేదు. ఉద్యమకారులకో లేకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన గట్టిగా నిలబడి పనిచేసిన వాళ్ళకు కూడా ఇందులో అవకాశం ఉంటుంది. మళ్ళీ దీని వెనకాల పైసలు, కథ, వ్యవహారం ఉంటుంది, మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్. చూడాలి ఏం జరుగుతుంది అనేది. సరే, ముందే ఎందుకు మాట్లాడడం.